ఇదిగోండి మొత్తం ఇంకా పందిరైతే వేశారు. వీళ్ళైతే ఓన్లీ ఫ్లవర్ డెకరేషన్, పందిరేసింది వేరే వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ హల్దీ కోసం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట డెకరేషన్ అంతా కూడా. పైన అంతా కూడా ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ప్లెయిన్ ఉంచేసి పైన మాత్రమే మనకు వస్తాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొన్ని, తర్వాత న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట. చామంతిలు పెడుతున్నారు, బాగుంది. సో ఫైనల్ లుక్ మొత్తం పెట్టిన తర్వాత చూడాలి. మరి అయ్యాలి నువ్వు, అర్థమైందా? మా అన్న పెళ్ళంతా ఎలాగ ఉండాలి, ధూమ్ధామ్ ఉండాలి. ఇప్పుడు అందరం కలిసి హల్దీ డ్రెస్సులు అయితే. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా, హల్దీ ఫంక్షన్ అనమాట. అందరు కూడా ఇంకా రెడీ అవుతున్నారండి. మెయిన్ పెళ్లి కొడుకు చూడండి అక్కడైతే, అండ్ పెద్దనాన్న మా హస్బెండ్ డ్రెస్ చూడండి. కామెంట్ సెక్షన్ అందరూ చెప్పండి అనమాట. ఇంకా చూస్తూ ఉండండి. ఎవరు నువ్వు కూడా వేసుకోవాలంత ఉంది. మా అన్నయ్య కొనిసి ఇచ్చాడు మీకు అందరికి హల్దీ డ్రెస్సెస్ అయితే కొనిసి ఇచ్చారండి. ఇదన్నమాట. హల్దీ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇప్పుడు అందరూ కూడా లంచ్ అయితే చక్కగా చేస్తాము, ఎందుకంటే ఫుల్ గా డాన్స్లు ఫుల్ గా ఆడాలని కదా. అందుకోసం అందరం కూడా చక్కగా భోజనాలు అయితే అయిపోయేవి, ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. ఒకలా కాదు, అందరూ రెడీయా? ఇప్పుడు ఇంకా అందరు బాయ్స్ అయితే రావాలన్నమాట. అండ్ ఇందులో మా సిస్టర్ అయితే మిస్ అవుతుంది, బట్ తప్పదు కదా, తను ఉంటే ఇంకా బాగుండేది. మిస్ అవుతున్నాం. రండి రండి, రండి రండి. హల్దీ ఫంక్షన్ ఏంటంటే మేము వచ్చిన రోజే హల్దీ ఫంక్షన్ అయింది. పందిరాట అనేది తెల్లవారు అయిపోయింది అనమాట. అండ్ హల్దీ రోజు అయితే మా సిస్టర్ చాలా గుర్తొచ్చారు తెలుసా, ఎందుకంటే మా ఇద్దరం అండి సేమ్ డ్రెస్సెస్ అయితే మీషోలో బుక్ చేసుకున్నాం. పిల్లలకి, పాపకి, తర్వాత హెంచుకకి, మా పాపకి, అండ్ తర్వాత బాబుకి, ఇద్దరు కూడా సేమ్ అన్నీ అనుకున్నాము. సో ఏదైనా ముందనేది నిజంగా అనుకోకూడదండి. అది మన లాస్ట్ ఫైనల్ వచ్చినంత వరకు అయితే మనకి నమ్మకం అనేది ఉండదు. కాబట్టి సో ఏది కూడా నిజంగా ముందైతే పెట్టుకోకూడదు అనేసి నాకు ఇప్పుడు అర్థమైంది తెలుసా. పాపం ఇన్ని ఆశలతో మేమిద్దరం ఉంటే ఇట్లా అయిపోయింది అనమాట. మా చెల్లి ఉంటే ఇంకా సందడి అనమాట. నేను కొంచెం సైలెంట్, తను మాత్రం వైలెంట్ అనమాట. సో ఎందుకంటే చక్కగా మాట్లాడుతూ ఉంటుంది, నాకంటే ఎక్కువ మాట్లాడుతుంటా. సో ఇంకా తను ఏంటంటే వీడియో కాల్ చూపించడం వల్ల కొంచెం ఏడ్చింది. బట్ నేనేం ఏమనుకున్నానంటే ఇట్లా చూపించడం వల్ల తను కూడా చూసినట్లు అవుతుంది కదా అనేసి అనుకున్నాను. ఒక పక్కన మా అమ్మ కూడా ఏడ్చేసింది అనమాట, లేదనేసి. ఇంకా అలా చూపిస్తుండగా తను కూడా ఎమోషనల్ అయితే అయిపోయింది. తన వీడియోలో చూసుంటారు, బట్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక్కడ చూడండి మా సహర్ష అయితే ఇక్కడ సౌండ్లకి అక్కడ వాడు వేస్తున్నాడు అనమాట డ్యాన్స్లో. సూపర్ అనమాట, సూపర్ అంటే సూపర్ అండి. సో ఇదంతా కూడా తను మిస్ అవ్వకూడదు అనేసి నేను మళ్ళీ తనకి వీడియో కాల్ చేసి చూపించడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే తను అంత అక్కడ ఉంది కాబట్టి తను కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనుకున్నాను. కానీ ఏంటంటే తను సాడ్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ ఫుల్గా అనమాట ఆ రోజు. ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు, ఎవరక్క తిను అనేసి. మా బ్రదర్ అండి. సో లాస్ట్ నాకు పాత సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే కనుక అందరికీ తెలిసి ఉంటుంది ఎవరు ఫంక్షన్కి వచ్చాము ఏంటనేది అనేసి. మా కృష్ణుడు
అన్నయ్య కొడతా అయ్యో ఏంది ఘోరము. వాడు రాడు వదిలేసే బ్రో బ్రో. మీ అన్నయ్య కనిపించ అంత స్మైల్ అంత నవ్వడం కాదా? రెడీ 1 2 3 అందరూ అవ్వదు. గట్టి అవ్వచ్చు ఇప్పుడు చెప్తాను ఎవరు ఫంక్షన్కి వచ్చానంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద మా పెద్దమ్మ ఉంది కదా, మా అమ్మ వాళ్ళ అక్క అనమాట, మిడిల్ అక్క తను. సో వాళ్ళ కొడుకు అనమాట, అంటే నాకు అన్నయ్య అవుతారు. సో మా అన్నయ్య ఫంక్షన్కి అయితే వచ్చాము. సో ఫ్యామిలీ అందరం అండి. మా ఫ్యామిలీలో అంటే ఇప్పుడు మేము వచ్చింది మా అమ్మ తరపు నుంచి చుట్టాలన్నమాట వీళ్ళందరూ కూడా. నా పెళ్ళి అయిపోయిన తర్వాత, నా పెళ్ళి అయిపోయి 10 years అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకో హడావుడు అంటే మా చెల్లిదనమాట. తనది ఇంకా లాక్డౌన్లో అవ్వడం వల్ల అంత ఎంజాయ్ అయితే అస్సలు లేదు. అప్పట్లో ఈ హల్దీ లేదు, ఏమీ లేదనమాట. డైరెక్ట్గా పిల్లని చూడడం అంతేని, ఇంకేం ఉండేది కాదు. తర్వాత ఇప్పుడు మా చెల్లి ఫంక్షన్ తర్వాత మెయిన్ మా అన్నయ్య ఫంక్షన్ అనమాట. ఇక్కడ నా వాయిస్ కంటే డైరెక్ట్గా వాయిస్ పెట్టడం వల్ల ఇంకా మంచిగా ఉండేది. కానీ ఏంటంటే కాపీరైట్ అనేది వచ్చేస్తుంది. అందుకోసమే నేను నా వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ హల్దీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ముందు ఫొటోస్ అనమాట, గ్రూప్ ఫొటోస్ అందరిని, అంటే ఎవరిని కూడా మర్చిపోకూడదు కదండి. ఎందుకంటే మనం ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే ఏదో ఒకటి ఎవరినో ఒకరిని మర్చిపోవడం కానీ అదని ఇదని జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఎవరిని మర్చిపోకూడదు. సో అదనమాట మన టార్గెట్. నా లైఫ్లో నిజంగా చెప్తున్నాను, ఇదే నా ఫస్ట్ హల్దీ ఫంక్షన్ అండి. సో ఇక్కడ మా అక్క చూడండి, తనైతే మాత్రం అసలు ఫేస్కే పూసుకోదు, కానీ అందరికీ పూయడానికి మాత్రం ఫస్ట్లో ఉంటుంది. కానీ తనకి నేనే పూసాను అనమాట ఫస్ట్. తర్వాత వచ్చిందా అస్సలు వదలదు అనమాట. తర్వాత నా ముఖం అంతా పూసేసింది. ఇక్కడ మా హస్బెండ్ చూడండి, తనకు కూడా పూస్తారు. ఇక్కడ మా బావ దాంగుంటున్నారు అనమాట, నాకు వెయ్యొద్దు అనేసి. బట్ అందరూ వెళ్ళేసి మా బావని రుబ్బేశారనమాట. ఒకరికొకరు ఇంకా పసుపు అనేది వేసుకుంటూ పూసుకుంటున్నారు అనమాట. ఈ పసుపులో ఏంటంటే శనగపిండి తర్వాత కొంచెం పసుపు రాయడం వల్ల ఫేస్ అంతా ఏం పసుపు అయితే అవ్వలేదన్నమాట. నాకు కూడా ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే నేను హల్దీ అంటే మొత్తం పసుపే ఉంటుంది అనుకున్నాను, కానీ శనగపిండి తర్వాత అందులో ఇంకొంచెం కలర్ కోసం పసుపు వేశారనమాట. అంటే కొంచెం అంటే ఎక్కువ వేశారు, కానీ ఎక్కువ వేయడం వల్ల పసుపు అనేది కొంచెం మంట అనేది వస్తుంది కదా, అదనమాట. మనకి ఏదున్నా లేకపోయినా ఫస్ట్ ఫొటోసేనండి. అదే అనమాట మనకి లైఫ్ లాంగ్ గుర్తుండే ఒక ఫొటోస్ అండ్ వీడియోసేనండి, అంతేనమాట. ఇవి మన లైఫ్ ఇంత ఎంజాయ్ చేస్తూ ఇంత గ్రాండ్గా చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం లేకపోతే ఎట్లా అండేసి, అందుకోసమే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మాత్రము బాయ్స్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ మా మరిది అండ్ మా చిన్నమరిది అండ్ మా చెల్లి ఉంటే ఇంకా బాగుండేది. బట్ అది ఇంకా తప్పదు, ఉంటే మాత్రం బాగుండేది. మా మరిది వాళ్ళు కూడా ఉంటే కనుక చక్కగా ఎంజాయ్ చేసే వాళ్ళం అందరం కూడా. ఇక్కడ చూడండి లేడీస్ అనమాట. నేను జస్ట్ నార్మల్గా అందరినీ క్యాప్చర్ చేద్దాంలే అనేసి అనుకుని నా మొబైల్లో మొత్తం వాటర్ అనేది పడిపోయింది అనమాట. సో కాసేపు వరకు అసలు హ్యాంగ్ అయిపోయింది. కానీ ఈ మెమరీస్ మాత్రం మళ్ళీ రావు కదా, అందుకోసం ఇంకా క్యాప్చర్ చేసాము. చాలా మంది అడుగుతున్నారు కదా అక్క మీరు అన్నమాట ఎందుకని సార్లు అడుగుతున్నారు అనేసి. మీరు గమనించండి, ప్రతి ఒక్క యూట్యూబర్ అన్నమాట అనేది కంపల్సరీ అంటారన్నమాట. ఇదన్నమాట. అది ఏదో ఊత పదం లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకా పూసుకోవడం, ఇంకా పోసుకోవడం మీన్స్ వాటర్ వేసుకోవడం అనమాట. అంతా అయిపోయిన తర్వాత డ్యాన్సులు అవి ఇవి చక్కగా అనమాట. పందిరాట అయిపోయిన వెంటనే అనమాట ఇంకా హల్దీ స్టార్ట్. హల్దీ కోసం నేను మీషోలో తీసుకున్నాను, బాబుకి పాపకి మా హస్బెండ్కి అందరు కూడా. అండ్ మా అన్నయ్య వచ్చేసి అందరికి కూడా హల్దీ కుర్తాస్ అయితే తీసేసుకున్నారు. ఇంకా ఫైనలీ అన్నయ్య హల్దీ ఫంక్షన్ వీడియో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా లేట్ అవ్వకుండా త్వరగా వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ తీసేయడానికి నాకు స్పేస్ అయితే లేదనమాట. ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.